తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చివెంల మండల కమిటీ పక్షాన రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు కనుక రిజర్వేషన్ కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తే మాత్రం ఈ చివెంల మండలం నుంచి చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీని కూడా అంతం చేసే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల పింఛన్ 6,000 పెంచుతాం, వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం, అదేవిధంగా వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తాం, అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖకు గుర్తిస్తాం, అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టోలో 29 అంశాల్లో పేర్కొన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 20 నెలల పరిపాలన పూర్తయినా కానీ నేటికి వికలాంగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ అగ్రనాయకులు మేము ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా కామారెడ్డి డిక్లరేషన్ అని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుంది. దాన్ని మేము కూడా అభినందిస్తున్నాం ముఖ్యమంత్రి గారు. కానీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము రాజస్థాన్